క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ఈ దినాన మనం వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీ పరిశుద్ధమైన అమూల్యమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినాన మేము వాక్యాన్ని వినబోచుండగా మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ క్షణం వరకు మా జీవితాల్లో ఎంతో క్షేమమును తండ్రి, ఎంతో స్వస్థతను మీరు దయచేసి మమ్మల్ని రక్షిస్తూ, కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షిస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నాయనా, మేము నేర్చుకునే ఈ వాక్యాల ద్వారా ఆత్మీయంగా అభివృద్ధి చెందుటకు, అనేక మందికి మాదిరికరముగా జీవించుటకు సహాయం చేయండి ప్రభా. మా తండ్రి, పగిలిపోయిన పాత్రలమని, పనికిరాని వారమని మమ్మల్ని పారవేయకుండా, ప్రక్కన పెట్టకుండా మా ప్రభా మీ కృపచేత, మీ దయగలిగిన హస్తముతో మమ్మల్ని బాగు చేసి మీ పనికై వాడుకొనమని ప్రభా, ఈ వాక్యమంతటిలో మీ సహాయమును దయచేయమని, వినుచున్న ప్రతి ఒక్కరికి ఆత్మీయ మేలును కలుగు చేసి, వారి వారి అవసరతలను తీర్చి, బలవంతులనుగా చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వినయులమై వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మనము గడిచినటువంటి భాగాలలో సొలొమోను గారు రాసిన 127వ కీర్తన 4వ చరణాన్ని ధ్యానం చేస్తున్నాం. అదేమిటంటే, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ, గిద్యోని యొక్క జీవితాన్ని ఉదాహరణగా తీసుకొని న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనం వరకు మనం ధ్యానం చేయడం జరిగింది. ఈ దినాన ప్రభు చిత్తమైతే 6వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాము. 33, 34 వచనాన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను. మిద్యానీయులందరూ, అమాలేకీలందరూ, తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానములో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బోర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. ఈ మిద్యానీయులు ఎవరు అని గనక మనం ఆలోచిస్తే, అబ్రహాము, కెతూరాల సంతానమే మిద్యానీయులు. అబ్రహాము గారు తన కుమారుడైన ఇస్సాకుకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని మిద్యానీయులను, తనకు ఉపపత్నుల ద్వారా కలిగిన ఇతర సంతానాన్ని తూర్పు దేశానికి పంపించేశాడు. ఈ విషయం మనం ఆదికాండం 25వ అధ్యాయము 1వ వచనంలో చూడగలం. తర్వాత మోషే భార్య గారు, మోషే మామగారు, మోషే యొక్క బావమరిదైనటువంటి హోబాబు, వీరందరూ కూడా మిద్యానీయులే. ఇతన్నే మోషే ఇశ్రాయేలీలను అరణ్య మార్గంలో నడిపించమని కోరుతాడు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29వ వచనం. అయితే ప్రియులారా, ఈ మిద్యానీయులు కొంతమంది ఇశ్రాయేలీలను శపించడానికి కొంతమంది మోయాబీయులను కలుపుకొని బిలామును ఏర్పాటు చేసుకుంటారు. సంఖ్యాకాండం 22:6లో 22వ అధ్యాయంలో మనం చూడగలం. అయితే అతను ఇశ్రాయేలీల్ని పాపంలో నడిపించడం వల్ల వాళ్ళందరూ కూడా ఓటముని రుచి చూస్తారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 31వ వచనంలో ఈ విషయం మనకి తేటతెల్లమవుతుంది. ఈ విధంగా మిద్యానీయుల యొక్క జీవిత విధానం, మిద్యానీయుల యొక్క చరిత్ర బైబిల్లో రాయబడి ఉంది. వారి ఒంటెలు చాలా విస్తారమైనవి అని మనం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో చూసుకున్నాం. వారు లెక్కలేనంత మంది జనాభా అని 6వ అధ్యాయంలో నేర్చుకున్నాం. ఇంకొక విషయం, మిద్యానీయుల యొక్క చేయి ఇశ్రాయేలీయుల మీద హెచ్చుగా ఉంది అనే విషయాన్ని కూడా మనం
గ్రహించాం. ఆల్రెడీ 6వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఈ మిద్యానీయుల యొక్క ఒంటెల ప్రస్తావన యెషయా గ్రంథము 60వ అధ్యాయం 6వ వచనంలో కూడా రాయబడి ఉంది. అయితే ప్రియులారా, వీరందరూ యెజ్రెయేలు అనేటువంటి మైదానంలో దిగుతారు. యెజ్రెయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు విత్తినవాడు లేక దేవుడు వెదజల్లుతాడు అనే అర్థం. ఈ మైదానంలో దిగినప్పుడు ఒక అద్భుత కార్యం జరిగిందండి. ఏంటి అద్భుతం అంటే, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బోర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. ఈ సెంటెన్స్ మనకు అర్థం అవ్వాలంటే మొదట అసలు ఆత్మ ఏంటి, యెహోవా ఆత్మ ఏంటి, గిద్యోనును ఆవేశించడం అంటే ఏంటి? ఒకవేళ యెహోవా ఆత్మ ఏ వ్యక్తినైనా ఆవేశించినప్పుడు ఏం జరుగుతుంది? ఉపయోగమా, నిరుపయోగమా, మేలా, కీడా, బలమా, బలహీనత, ఏం జరుగుతుంది అని గనక మనం ఆలోచిస్తే, పాత నిబంధనలో కొంతమంది భక్తుల యొక్క జీవితాల్లో యెహోవా ఆత్మ దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందో మనం ఒకసారి వెనకకు వెళ్ళి వాటన్నిటిని కూడా రికలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. పాత నిబంధనలో అనేక మంది మీదకి యెహోవా ఆత్మ వచ్చినట్లు మనం చూస్తాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో 17వ వచనంలో మోషే మీదకి ఆత్మ వచ్చినది. మోషేతో పాటున్న 70 మంది పెద్దల మీద కూడా దేవుని ఆత్మ వచ్చింది అని మనం చూస్తాం. ఎందుకు మోషే మీదకి దేవుని ఆత్మ వచ్చింది? అప్పుడు కారణం ఏంటి, అవసరత ఏంటి అని గనక మనం ఆలోచిస్తే, సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని మీద మరియు మోషే మీద సణిగినట్లుగా, ఎంతో ఇబ్బందికరంగా మోషేని ఎదిరించినట్లుగా మనం చూస్తాం. అక్కడ వాళ్ళు మాంసము లేదని, ఐగుప్తులో ఉన్నప్పుడే వాళ్ళకి చేపలు, మాంసము, మరి కీరకాయలు, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయని, దోసకాయలు, వీటన్నిటితో వాళ్ళు చాలా తృప్తిగా భోంచేశారని, అవేమీ ఇప్పుడు లేవు కాబట్టి వాళ్ళు చనిపోయే పరిస్థితిలో ఉన్నారని, చాలా కేవలం మాంసం కోసం మరి మోషేని చాలా ఇబ్బంది పెట్టినట్లుగా మనం అక్కడ చూస్తాం. తర్వాత మోషే గారు కూడా చాలా బాధపడి దేవునితో మాట్లాడతాడు. వీళ్ళందరినీ నేను కన్నానా? వీళ్ళందరినీ నేను ఎత్తుకుని నా భుజాల మీద కనానుకు నడిపించడానికి నాకేం పని? నాకెందుకు నువ్వు ఇంత భారమైన బాధ్యతను నా భుజాల మీద వేసావు? నన్నింత ఇబ్బంది పెట్టే కంటే నన్ను చంపేయచ్చు కదా ప్రభా అని దేవునితో మోషే గారు మాట్లాడినట్లు మనం సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో చూడగలం. అప్పుడు మోషే గారి ప్రార్థన దేవుడు విని ఆయన మీదకి ఆత్మను రప్పించినప్పుడు 11వ అధ్యాయం 31వ వచనంలో సంఖ్యాకాండంలో 2 మూరల ఎత్తున సముద్రము నుండి పూరేళ్లను దేవుడు రాలజేస్తాడు. అందరూ వాటిని నెల దినముల వరకు తింటారు. వారికి వెక్కసమగు వరకు, వెగటు కలిగే వరకు, వాళ్ళకి అసహ్యము పుట్టేంత వరకు ఆ మాంసాన్ని తింటారని దేవుడు వారికి తెలియచేస్తాడు. అయితే దేవుడు చెప్పినట్లు దాన్ని చేస్తాడు. చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ పూరేళ్లను కూర్చుకుంటారు. లీస్ట్గా కూర్చుకున్నవాడు, లీస్ట్గా కలెక్ట్ చేసుకొని దాచుకున్నవాడు ఎంత కలెక్ట్ చేసుకుంటాడో తెలుసా? లీస్ట్గా కలెక్ట్ చేసుకున్నవాళ్ళు అంటే అందరికంటే తక్కువ కూర్చుకున్నాడు ఇతను అనేటువంటి అంశాన్ని గనక మనం గ్రహిస్తే 100 తూములు అందరికంటే తక్కువ కూర్చుకున్నవాడు 100 తూముల పూరేళ్లను కూర్చుకున్నాడు అని సంఖ్యాకాండంలో మనం చూడగలం. అయితే వాళ్ళు ఆ మాంసము తింటుండగానే, ఇంకా ఆ మాంసము నమలక ముందే, వారి పండ్ల సందులలో నుండగానే యెహోవా కోపము వారి మీద రగులుకొని వారిని బాధించినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఆ ప్రదేశానికి కిబ్రోతు హత్తావా అనేటువంటి పేరు కూడా
పెట్టడం జరుగుతుంది. కిబ్రోత్ హత్తావా అంటే ఆశాపాతకుల సమాధులు అనేటువంటి అర్థం. 100 తూములు కూర్చుకున్నాడండి, లాస్ట్గా కూర్చుకున్నవాడు. ఈ 100 తూములు అంటే ఒక తూముకు 35.5 లీటర్ల 5 లీటర్లకు సమానం. దగ్గరగా 40 లీటర్స్కి ఈక్వల్. తూముని ఫర్కిన్ అని, ఇఫా, ఈపిఏహెచ్, ఇఫా అని కూడా అంటారు. అది ఈక్వలెంట్ టు 9 గ్యాలన్స్ అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ విధంగా సంఖ్యాకాండంలో ఆ గొప్ప అద్భుతాన్ని చేసే ముందు దేవుడు మోషే మీదకి తన ఆత్మను రప్పిస్తాడు అనేటువంటి మాటను మనం చూడగలం. మోషే మీద మాత్రమే కాదు, కానీ ఆత్మలో పాలు మిగిలిన 70 మంది మీద కూడా దేవుడు ఉంచుతాడు. అప్పుడు వాళ్ళు కూడా ప్రవచించారు అనేటువంటి మాటను మనం ధ్యానం చేయాలి. అయితే ప్రియులారా, ఇంకా పాత నిబంధనలో అనేక మంది మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చింది. ఇంకెవరి మీదకి వచ్చింది అని గనక మనం చూస్తే త్వరగా మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాము. యెహోవా ఆత్మ ఇంకొక వ్యక్తి మీద కూడా వచ్చింది. అతని పేరు బెసలేలు. నిర్గమకాండం 31వ అధ్యాయం 5వ వచనంలో వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను అని దేవుడు మాట్లాడతాడు, మోషేతో మాట్లాడతాడు. ఒక వ్యక్తి మీదకి నేను నా ఆత్మను పరిపూర్ణముగా ఫిల్ చేస్తున్నాను, కంప్లీట్గా అతనిని ఆత్మపూర్ణునిగా చేస్తున్నాను, తద్వారా అతడు నైపుణ్యం కలిగినటువంటి పనివాడవుతాడు అని చెప్పి మరి దేవుడు మోషేతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అతనే బెసలేలు. బెసలేలు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుని నీడలో అనే అర్థం. ప్రియులారా, ఈ బెసలేలు మంచి శిల్పి. నిర్గమకాండం 31:1 నుండి మనం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. 35వ అధ్యాయం 30 నుండి 33 వచనాల వరకు కూడా ఈ బెసలేలు యొక్క ప్రస్తావన బైబిల్లో ఉంది. ఇతను ఊరికి కుమారుడు, హూరికి మనుమడు. అంటే బెసలేలు యొక్క తాత పేరు హూరు, బెసలేలు యొక్క తండ్రి పేరు ఊరు అని మనం గ్రహించాలి. సో బెసలేలు దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు, సంపూర్ణముగా కలిగినటువంటి వాడు అని మనం చూస్తాం. ఇంకొక వ్యక్తి గనక మనం జ్ఞాపకం చేసుకుంటే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 29వ వచనంలో యెఫ్తా మీదకి కూడా దేవుని యొక్క ఆత్మ వచ్చినట్లుగా మనం చూస్తాం. యెఫ్తా 20 పట్టణాలను నిశ్శేషముగా అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువలేకుండా అణిచివేయబడేటట్లుగా మరి యెఫ్తా అమ్మోనీయులను జయించినట్లు మనం న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయంలో 29వ వచనంలో చూస్తాం. ఆ మాటలు నేను ఒకసారి చదువుతున్నాను, బైబిల్ ఓపెన్ చేసి. దేవుని చిత్తమైతే మీరు కూడా అవకాశం ఉంటే బైబిల్ ఓపెన్ చేసి తప్పకుండా చూడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అమ్మోనీయుల దగ్గరికి వెళ్ళిపోయాడు యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి వచ్చినప్పుడు. అంత మాత్రమే కాదు, వాళ్ళను నిశ్శేషముగా జయించాడు అని కూడా మనం అక్కడ చూస్తాం. చూడండి, 33వ వచనం నేను చదువుతున్నాను. అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు అబేల్ కెరామీము వరకు 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలువకుండా అణిచివేయబడిరి అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ప్రియులరా, యెఫ్తా మీదకి యెహోవా ఆత్మ వచ్చినప్పుడు అమ్మోనీయులందరూ కూడా నిశ్శేషముగా హతం చేయబడ్డారు. ఎంత గొప్ప సంగతి! దేవుని యొక్క ఆత్మ వస్తే ఎంత అద్భుతాలు జరుగుతున్నాయి. బెసలేలు మీదకి వచ్చినప్పుడు మంచి శిల్పిగా ఆయన మారాడు. ఇత్తడి పనిలోనూ ఎలాంటి శిల్పాన్నైనా అవలేలగా, అందంగా, ఆకర్షణీయంగా చెక్కగలిగినటువంటి వాడు ఈ బెసలేలు. దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు.
అంతేకాదు గిద్యోను కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆవేశించబడిన వాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది, ఏమనంటే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ గిడియోన్ అండ్ హీ బ్లూ ఏ ట్రంపెట్ అండ్ అబియజర్ వాజ్ గ్యాదర్డ్ ఆఫ్టర్ హిమ్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. ప్రియులరా, దేవుని యొక్క ఆత్మ గిద్యోనును ఆవేశించినప్పుడు ఒక చిన్న బూర ఊదగానే అబీయజరు కుటుంబపు వారందరూ కూడా ఆ యెజ్రెయేలు మైదానానికి మిద్యానీయులను ఎదుర్కోవడానికి మరి గిద్యోనుకు సహకారులుగా ఉండడానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. మోషే మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు కూడా అద్భుత కార్యం జరిగింది. నెల రోజులకు సరిపడగా ఆల్మోస్ట్ అక్కడ 6,00,000 పాదచారులను మనం చూస్తాం. సంఖ్యాకాండం 11:21 వారందరికీ సరిపడడానికి నేను ఎక్కడి నుండి మాంసం తీసుకురావాలి? సముద్రంలో ఉన్న చేపలన్నిటిని బయట వేయాలా, లేకపోతే జంతువులన్నిటిని చంపాలా? నేనెక్కడి నుంచి తీసుకురాను, నా దగ్గర ఎక్కడుంది మాంసం అని చెప్పి మోషే గారు మాట్లాడినప్పుడు దేవుని యొక్క ఆత్మ మోషే మీదకు బలముగా దిగి వచ్చినట్లు మనం చూస్తాం. ప్రియులారా, ఎంత గొప్ప విషయాలు జరిగినాయో బైబిల్లో చూడండి. దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఎన్నో అద్భుత కార్యములు బైబిల్లో జరిగినట్లు మనం చూస్తాం. ఇంకా చూస్తే ఒత్నీయేలు మీదకి కూడా యెహోవా ఆత్మ వచ్చినట్లుగా మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను. అతడు అంటే ఇక్కడ ఒత్నీయేలండి. గనుక అతడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్న హరాయిము రాజైన కూషన్ రిషాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కూషన్ రిషాతాయిమును జయించెను. ఇక్కడ ఒత్నీయేలు ఎవరయ్యా అంటే కనజు కుమారుడు. ఇంకా చెప్పాలంటే కాలేబుకు అల్లుడు. ఎందుకంటే కాలేబు కుమార్తె అయినటువంటి అక్సాను ఒత్నీయేలుకి ఇచ్చి కాలేబు పెండ్లి చేస్తాడు. సో ఇతని మీదకి యెహోవా ఆత్మ దిగి వచ్చినప్పుడు అరామ్నహరాయిములో కదండి, అరామ్నహరాయిములో ఆ ప్రదేశానికి రాజైన కూషన్ రిషాతాయిమును అతడు జయించినట్లుగా మనము చూస్తాం. అంత మాత్రమే కాదు, సంసోను మీదకు కూడా పలుమార్లు యెహోవా ఆత్మ వచ్చినట్లుగా మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూడగలం. అనేక మార్లు న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో తిమ్నాతులో యెహోవా ఆత్మ సంసోను మీదకు వచ్చినప్పుడు కొదమ సింహాన్ని చేతిలో ఏమీ లేకుండా మేకపిల్లను చీల్చినట్లుగా సంసోను చీల్చినట్లు మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనంలో 30 మందిని ఆయన చంపినట్లుగా మనం చూస్తాం. అదే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఒక గాడిద దవడ ఎముకు సహాయంతో మరి ఆయన 1000 మందిని హతం చేసినట్లుగా మనం చూస్తాం. ఎంత అద్భుత కార్యం అండి! ఎంత బలాన్ని దేవుడు అతనికి ఇచ్చాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సంసోను యొక్క జీవితం గురించి మనకు తెలిసిందే. చాలా బలవంతుడు. దేవుని యొక్క వాగ్దానమును బట్టి వారి తల్లిదండ్రులకు కుమారుడిగా ఇవ్వబడినటువంటి వాడు. ఎంతో బలవంతుడుగా సూర్యుడు అనేటువంటి అర్థాన్ని కలిగినటువంటి సంసోను జీవితం మనకి తెలుసు. యెహోవా ఆత్మ పలుమార్లు ఆయన మీదకి వచ్చినట్లు మనం చూస్తాం. అంతేకాదు యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ప్రకటన చేస్తావు, నీకు క్రొత్త మనస్సు వస్తుంది అని చెప్పి సమూయేలు గారు సౌలు గారితో అంటారు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో మనము ఆ మాటలను చూడగలం. ప్రియులారా, అయితే ఇక్కడ విచారింపదగినటువంటి విషయం ఏంటంటే సమూయేలు గారు తెలియచేసినట్లు సౌలు మీదకి క్రొత్త మనస్సు వచ్చిన మాట వాస్తవం. దేవుడు సౌలుకు తన ఆత్మ బలమునిచ్చిన మాట వాస్తవం. కానీ ఎప్పుడైతే లోబడని యొక్క వ్యక్తిగా సౌలు మారతాడో, దేవుని యొద్ద నుండి ఏ ఆత్మ అయితే వచ్చి సౌలును బలపరుస్తుందో, ఏ ఆత్మ సహాయముతో సౌలు క్రొత్త మనస్సును పొందుకుంటాడో, అదే యెహోవా దగ్గర నుండి ఒక దురాత్మ వచ్చి
సౌలు మీదకి దురాత్మ వచ్చినట్లు మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14లో మనం చూడగలం. దేవుని ఆత్మ అతని నుండి వెడలిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి సౌలు మీదకి వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. ప్రియులారా, మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడిన వారముగా మనం ఉంటామో అద్భుత కార్యాలను మనం రుచి చూడగలం. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ మన నుండి వెడలిపోతుందో, దేవుని ఆత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడో అప్పుడు మనము చాలా విచారకరమైన స్థితిలో ఉన్నట్టు, దీన స్థితిలో మనం ఉన్నట్టు, చాలా బాధకరమైన స్థితిలో మనం ఉన్నట్టు ప్రియులారా. ఎందుకంటే దురాత్మ వచ్చేస్తాడు. ఆ ప్లేస్లోకి ఎవరు వస్తారండి? దురాత్మ, సాతానుని ఆత్మ మనల్ని ఆవహిస్తుంది ప్రియులారా. జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ఆత్మకు చోటివ్వాలి. దేవుని ఆత్మను మనలో నుండి మనం ఆర్పకూడదు ప్రియులారా. సౌలైతే లోబడకుండా మరి పతనమైనటువంటి జీవితాన్ని కలిగిన వాడుగా బైబిల్లో మనకి కనబడుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే పాత నిబంధనలో అనేక మంది భక్తుల మీదకి ఆత్మ వస్తూ వారిని బలపరుస్తుంది. దీన్నే ఆత్మ కుమ్మరింపు అంటాం. ఇంగ్లీష్లో అవుట్ పోరింగ్ స్పిరిట్ అంటాం. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనకు కావలసింది ఆత్మ కుమ్మరింపు కాదు, కానీ ఆత్మ నింపుదల. క్రొత్త నిబంధనలో ఆత్మ నింపుదల, ఆత్మే పరిపూర్ణముగా ఎల్లప్పుడూ సదాకాలము మనలో నిండుకొని ఉండేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. ఇంకా ముందు మనం ఆ విషయాన్ని ధ్యానం చేద్దాం. ఇంకా చూసినట్లయితే పాత నిబంధనకు వచ్చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చినది అని మనం చూస్తాం. యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చినట్లు మనం చూస్తాం ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో దావీదును పట్టుకొనుటకై సౌలు పంపిన దూతల మీదకి కూడా దేవుని ఆత్మ వచ్చినట్లు మనం చూస్తాం. ఇంకా ఎన్నో మార్లు దావీదు దేవుని ఆత్మను పొందుకున్నవాడిగా బైబిల్లో మరి గొప్ప రాజుగా మనము దావీదుని చూస్తాం ప్రియులారా. ఎంతో శక్తిని దేవుడు దావీదుకు దయచేసినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఓబద్య అనేటువంటి గృహ నిర్వాహకుడు ఒకడు ఉన్నాడు బైబిల్లో. ఆహాబు రాజు యొక్క గృహ నిర్వాహకుడు ఆయన. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనంలో ఈ ఓబద్యను మనం చూడగలం. ఇతను ఏలియాతో పలికాడు. ఏమనంటే, యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొనిపోవును అంటాడు. ఎందుకు ఈ మాటలు అంటాడంటే, ఆహాబు కొన్ని దినాలుగా చాలా పగ పెట్టుకొని ఏలియాని చంపేయాలి అని అనేక స్థలాలకి పంపిస్తాడు. వాళ్ళందరూ కూడా ఏలియా ఎక్కడ లేడు అని వాళ్ళని తిప్పి పంపించేస్తారు. అయితే ఒకానొక దినాన స్వయంగా ఆహాబు యొక్క గృహ నిర్వాహకుడికే అనగా ఓబద్యాకే ఏలియా కనబడతాడు, ఎదురైనప్పుడు, నా ఏలిన వాడవైన ఏలియావు నీవేనా అని అంటాడు. అన్నప్పుడు, అవును నేను ఏలియానే, నేను నీకు కనబడ్డానని నువ్వు వెళ్ళి నీ ఏలిన వానితో చెప్పు, నీ రాజుతో చెప్పు, ఆహాబుతో చెప్పు అని ఏలియా పలికినప్పుడు, అప్పుడు ఓబద్య ఏలియాతో ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే, నువ్వు నాకు కనబడ్డావని నా ఏలిన వానితో నా రాజుతో చెప్పమని అంటున్నావే, ఒకవేళ నేను గనక చెప్పి ఉంటే నా రాజు నిన్ను పట్టుకోవడానికి మనుషులను పంపించేసరికి యెహోవా ఆత్మ నిన్ను తెలియని స్థలానికి నిన్ను తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు నేను చెప్పిన మాట అబద్ధమని నా రాజు అనుకొని నన్ను చంపేస్తాడు అని మాట్లాడుతూ, యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొనిపోవును అని గృహ నిర్వాహకుడైన ఓబద్య ఏలియాతో పలికాడు. అవును ప్రియులరా, ఏలియా దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు. యెహోవా ఆత్మ ద్వారానే ఏలియా కొనిపోబడ్డాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఎలీషా అడుగుతాడు ఏలియాని, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో గమనించినట్లయితే, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయి అని ఏలియాని రిక్వెస్ట్ చేస్తాడండి ఎలీషా. ఎంత గొప్ప విషయం. తర్వాత ఏలియా మరి యెహోవా ఆత్మ ద్వారా కొనిపోబడుతున్నప్పుడు అతను
మరి ఎలీషా రెండంతల ఆత్మను పొందుకున్నట్లు బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆ విషయాలన్నీ మనం రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదవగలం ప్రియులారా. తర్వాత ఓదేదు కుమారుడైన అజర్యా మీదకి కూడా దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది. 2వ దినవృత్తాంతాలు 15:1. యెహోవా ఆత్మ యహజయేలు మీదకి వస్తుంది. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 14వ వచనంలో మనం దీన్ని చూడగలం. అంతేకాదు యాజకుడైన జకర్యా మీదకి కూడా యెహోవా ఆత్మ దిగి వచ్చినట్లుగా 2వ దినవృత్తాంతాలు 24:20లో మనం చూడగలం. ఈ విధంగా ప్రియులారా అనేక మంది మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. ఇలాంటి బలమైన ఆత్మ, అద్భుత కార్యములు చేసేటువంటి ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? గిద్యోను మీదకి కూడా వచ్చింది. గిద్యోను మీదకి కూడా వచ్చింది. అలాగైతే ప్రియులారా యెహోవా ఆత్మ వచ్చినప్పుడు మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఇప్పటి వరకు మనం చూసినటువంటి అన్ని ఎగ్జాంపుల్స్లో కూడా మేలే జరిగింది. బలమైన కార్యములు జరిగాయి, అద్భుత కార్యములు జరిగాయి. అసంభవమైనవి సంభవించినట్లుగా మనం చూసాం. మరి పాత నిబంధనలోనేనా, క్రొత్త నిబంధనలో జరగలేదా అంటే క్రొత్త నిబంధనలో కూడా జరిగాయి. పాత నిబంధనలో ఇంకా అనేక మంది ప్రవక్తల మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. చూడండి, నేను అన్నీ ఓపెన్ చేసి చదవట్లేదు, టైం తక్కువగా ఉన్నందున ఒక్కొక్కటి నేను మీకు రెఫరెన్స్తో జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి మీరు ఒకసారి తర్వాత పరిశీలించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా యెహెజ్కేలు స్వయంగా మాట్లాడుతున్నాడు. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను, నాతో మాటలాడిన వాని స్వరమును నేను విన్నాను అని యెహెజ్కేలు 2:2లో మరి యెహెజ్కేలు గారు సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నిలువబెట్టింది నన్ను అని చెప్తున్నాడు. చాలా మంది ఈ దినాన్న పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చిందండి, పరిశుద్ధాత్మ నా మీదకి వస్తూ ఉంటుంది, నాకే తెలీదు, నేను పడిపోతానంట, ఏదేదో మాట్లాడతానంట, నాకే తెలీదు. మా వాళ్ళు చెప్పారు, మా చర్చిలో వాళ్ళు చెప్పారు, సంఘంలో నా మీదకి పరిశుద్ధాత్మ వస్తుందని అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారండి అని సాక్ష్యం చెప్పమంటే ఈ మాటలు చెప్తూ ఉంటారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు లేక నిన్ను ఆవేశించినప్పుడు, నిన్ను బలపరిచినప్పుడు జరిగే కార్యము పడిపోవడం కాదండి, చక్కగా నిలబడతాం. పడిపోయినవాడు చక్కగా నిలబడగలడు. పడిపోయిన వారిని నిలువబెట్టేది దేవుని ఆత్మ, నిలబడి ఉన్నవాడిని పడగొట్టదండి దేవుని ఆత్మ. యెహెజ్కేలు గ్రంథము 2:2లో క్లియర్గా చెప్తున్నాడు, చాలా క్లియర్గా. ఏమని చెప్తున్నాడంటే, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. ఆత్మ నిలబెడుతుంది. ఆత్మ కార్యాలు ఎలా ఉంటాయంటే నిగ్రహాన్ని కలుగ చేస్తాయి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము అని చదువుతూ లిస్టులో ఆశ, నిగ్రహాన్ని ఇస్తుంది, పడగొట్టదండి. మద్యం సేవించిన వాళ్ళు పడిపోయినట్లుగా పడగొట్టదు ఆత్మ, నిలబెడుతుంది దేవుని యొక్క ఆత్మ. ఈ మాట మనం గ్రహించాలి, మనం గుర్తుపెట్టుకోవాలి అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ప్రియులరా. ఇంకా యెహెజ్కేలు గారు చెప్తున్నారు, 3వ అధ్యాయము 12వ వచనంలో యెహెజ్కేలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆత్మ నన్ను ఎత్తుకుని పోగా దేవుని మాటలు పలుకుట నేను విన్నాను అని యెహెజ్కేలు చెప్తున్నారు. ఆ మాట ఒకసారి నేను చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను ప్రియులారా, గమనించండి. అంతలో ఆత్మ నన్ను ఎత్తుకుని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము పలుకునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. ఆర్భాటముతో పలకబడినటువంటి శబ్దాన్ని కూడా విన్నాడు. అంటే ఆయన కాన్షియస్లో ఉన్నట్ట, అన్కాన్షియస్లో ఉన్నట్ట. పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చినప్పుడు నేనేం మాట్లాడుతానో నాకు తెలియదండి, భాషలు వచ్చేస్తాయి, నేను ఎలా పడున్నానో నాకు తెలియదు, ఎందుకంటే అప్పుడు ఆత్మ నా మీదకి వచ్చిందంట అని సాక్ష్యం చెప్తున్నావా? ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన స్నేహితురాలా,
జ్ఞాపకం చేసుకోండి. కాన్షియస్లో ఉంటాం మనం. దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు చాలా ఖచ్చితమైన తేట తెల్లనైనటువంటి స్పృహలో ఉంటారని బైబిల్ మనకి నొక్కి వక్కాణిస్తుంది. ఇంకా యెహెజ్కేలు గారు ఏం చెప్తున్నారు తెలుసా? 14వ వచనం, అదే అధ్యాయం 14వ వచనంలో, ఆత్మ నన్నెత్తుకొని తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. ఆత్మ వచ్చినప్పుడు మనకేమొస్తుందండి? బలం వస్తుంది. చక్కగా నిలవబడతాం, ఎత్తైన స్థలంలోనికి ఎత్తబడతాం, మంచి స్థితిలో ఉంటాం, చక్కని స్పృహలో ఉంటాం, బలవంతులం అవుతాం. ఇంతవరకు జయించని వాటి మీద జయాన్ని పొందుకుంటాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా భక్తుడు సెలవిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం, అంతట యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు ఈ మాట వారికి తెలియజేయము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఇశ్రాయేలీయులారా, మీరేలాగున పలుకుచున్నారే, మీ మనస్సున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసే ఉన్నవి. అంటే అర్థం ఏంటండి? యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, యెహోవా ఆత్మ మనకు కలిగినప్పుడు ఆయన ఇచ్చే ఆజ్ఞలను మనము తెలుసుకొనగలం. ఆయన ఏం పని మనకి చెప్తున్నాడో, ఏమని మనకి ఆజ్ఞాపిస్తున్నాడో మనం తెలుసుకొనగలం ప్రియులారా. మనం తెలుసుకొనగలమండి. 11వ అధ్యాయము 19వ వచనంలో గనక మనం గ్రహించినట్లయితే ఆయన ఎంత చక్కని మాటను మనకు అక్కడ తెలియచేస్తున్నాడో తెలుసా? 11వ అధ్యాయము 19వ వచనం, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. నూతన ఆత్మను పుట్టిస్తాడు దేవుడు. సౌలుకి కూడా క్రొత్త మనస్సు అని చెప్పబడింది పాత నిబంధన గ్రంథంలో. సౌలు గారికి కూడా క్రొత్త మనస్సునిచ్చాడు. కానీ ఆయన ఆ క్రొత్త మనస్సును మరలా పాత అలవాట్లతో, పాత బ్రతుకుతో, లోబడనొల్లని బ్రతుకుతో ఆయన ఆత్మకు దూరమయ్యాడు అని మనం చెప్పుకోవాలి. విచారకరం ప్రియులారా. దేవుడు నీకు తనను రక్షించిన తర్వాత, తనను అంగీకరించిన తర్వాత, సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ నింపుదలను నీకు ఇస్తాడు. పేతురు గారు చెప్తున్నారండి దేవుని బిడ్డలతో అపోస్తుల కార్యంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది రక్షణ పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అప్పుడప్పుడు వచ్చేది, నేను ఇందాక చెప్పాను కదా ముందు ముందు నేర్చుకుంటామని, అప్పుడప్పుడు వచ్చి పాత నిబంధన భక్తుల మీద ఆత్మ కుమ్మరింపబడింది. కానీ క్రొత్త నిబంధనలో అలాగును కాదు ప్రియులారా. దేవుని యొక్క ఆత్మ నింపుదల కలిగిన వారం మనం. ఎప్పటి నుండి అంటే, ఎప్పుడైతే మనము ప్రభువుని అంగీకరిస్తామో, మారు మనసు పొంది ఆయనను తమ సొంత రక్షకుడుగా, మన సొంత రక్షకుడుగా, మన జీవిత అధికారిగా మనము ఆయనకి మన జీవితం మీద సంపూర్ణ అధికారాన్ని ఇస్తామో, వెంటనే దేవుడు తన ఆత్మ కార్యాన్ని మనలో జరిగిస్తాడు. మన ఆత్మను, మన స్థితిని, మన మనస్సును ఆయన పరిశుద్ధాత్మతో నింపుతాడు అని బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. జ్ఞాపకం చేసుకుందాం, ఒకసారి ఆ మాట చదువుకుందాం. చూడండి, పేతురు గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్పినటువంటి మాట. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనం, పేతురు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. నమ్మి బాప్తిస్మం పొందినటువంటి మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అప్పుడప్పుడు ఆత్మ దిగి రావాల్సినటువంటి పరిస్థితి లేదు. అప్పుడప్పుడు దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడలేదు అని అర్థం. ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు కుమ్మరింపు నీ మీదకి వస్తుందంటే అర్థం ఏంటంటే, నువ్వు నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాత నీలోనికి పరిశుద్ధాత్మ నింపబడలేదు, పరిశుద్ధాత్ముడు నీలో లేడు అని అర్థం.
ప్రియులారా, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. మన యొక్క ఛానల్ పేరే బైబిల్ ఫ్యాక్ట్స్. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలండి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించాలి. దానితో లేనిపోనివి కలిపి వాక్యాన్ని కల్తీ చేసి స్వీకరించకూడదు. వాక్యము చాలా స్వచ్ఛమైనది, పాల వంటిది, అది తేనె వంటిది, జుంటి తేనె ధారాల కంటే మధురమైనది, క్రొవ్వు మెదడు కంటే రుచికరమైనదండి వాక్యం. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ప్రియులారా. జ్ఞాపకం చేసుకుందాం, దేవుని యొక్క ఆత్మ నింపుదల కలిగినటువంటి వాళ్ళం మనము. అయితే ఇక్కడ యెహెజ్కేలు చెప్తున్నాడు, ఆత్మ నా మీదకి వచ్చి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞను నేను తెలుసుకొనగలిగానని చెప్తున్నాడు. ఆయన నూతన ఆత్మను పుట్టిస్తాడని చెప్తున్నాడు. అంతేకాదు యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనంలో దైవాత్మ వశుడునయ్యాను అని చెప్తున్నాడు. ఆత్మ నన్ను ఎత్తింది అని చెప్తున్నాడు. నేను దైవాత్మ వశుడునయ్యానని చెప్తున్నాడు. ప్రియులారా, నీలో ఉన్నది ఏ ఆత్మ? దురాత్మ, దైవాత్మ, భ్రమపరిచే ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ. ఎలాంటి ఆత్మ నువ్వు కలిగి ఉన్నావు? సత్య స్వరూపమైనటువంటి ఆత్మ. క్రీస్తు దైవ కుమారుడని ఒప్పుకునే ఆత్మ, లేక క్రీస్తు దైవ కుమారునిగా, మనుష్య కుమారునిగా ఈ లోకానికి రాలేదు అని ఒప్పుకొనని ఆత్మ. ఎలాంటి ఆత్మ? రకరకాల ఆత్మలు ఉన్నాయండి. 1 యోహాను పత్రికలో మనం గమనిస్తే చాలా ఆత్మలు మనం చూడగలం. క్రీస్తు విరోధి ఆత్మ, భ్రమపరచు ఆత్మ, క్రీస్తును ఒప్పుకొనే ఆత్మ, క్రీస్తును ఒప్పుకొనని ఆత్మ కదండి, మహిమపరచు ఆత్మ, సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ, దేవుని ఆత్మ. ఈ విధంగా రకరకాల ఆత్మలు బైబిల్లో ఉన్నాయి ప్రియులారా. అయితే ఇక్కడ యెహెజ్కేలు గారు చెప్తున్నాను, నేను దైవాత్మ వశుడునయ్యాను. ఏ ఆత్మకు వశుడు అవుతున్నావండి నువ్వు? మనము ఏ ఆత్మ ద్వారా వశపరచబడుతున్నాం? దురాత్మక, దైవాత్మక? చాలా మంది యవనస్తులు ఈ రోజులో చూస్తూ ఉంటాం, ఫలానా వ్యక్తికి దురాత్మ పట్టింది. నేను ఒక వ్యక్తిని ఎరుగుదును, ఆయన ఒక స్కూటర్ వేసుకుని వాక్య పరిచర్య నిమిత్తము సొంత సంఘాన్ని, పునాది సంఘాన్ని, ఆది సంఘాన్ని వదిలిపెట్టి వాక్య పరిచర్య చేయడానికి ఆదివారం కూడా స్థానిక సంఘాన్ని వదిలిపెట్టి దూరం వెళ్ళి వాక్య పరిచర్య చేసి వస్తూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తి యొక్క భార్యకి దురాత్మ పట్టింది అని విన్నాం. దురాత్మ. దేవుని సేవ చేసే సేవకుల కుటుంబాల్లో దురాత్మ పట్టడం అనేది జరగవచ్చా? జరుగుతుంది అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ నింపుదల లేదు అని అర్థం ప్రియులారా. యవనస్తులు అనేక మంది దురాత్మల చేత పీడింపబడుతున్నారు. అనేక మంది ఆత్మల చేత సాతాను చేత బందీలవుతున్నారు ప్రియులారా. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల లేదు. పరిశుద్ధాత్మతో బలపరచబడేటువంటి శక్తి సామర్థ్యాలు వారి మనసుకి, మనసాక్షికి లేవు. వారి జీవితం స్వచ్ఛంగా లేదు. వారి జీవితంలో యేసుక్రీస్తుకి స్థానం లేదు. అందుకనే దురాత్మకు స్థానం దొరికింది. ప్రియులారా, బాధకరమైన విషయం, ఆలోచించవలసినటువంటి విషయం అండి. జ్ఞాపకం చేసుకుందాం. దైవాత్మ వశుడునయ్యాడండి ఇక్కడ యెహెజ్కేలు గారు. ఇంకా చెప్తున్నాడు 43వ అధ్యాయం 5వ వచనంలో, ఆత్మ నన్ను ఎత్తి తీసుకొని రాగా యెహోవా తేజో మహిమలో మందిరము నిండెను. ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయన తేజో మహిమను మనము చూడగలం. ఇక్కడ యెహెజ్కేలు గారు చూడగలుగుతున్నాడు. ఆత్మ నింపుదల ఉన్నవారు దేవుని యొక్క మహిమను చూడగలుగుతారు. దేవుని యొక్క మహిమను చూడగలుగుతారండి. ఆయన మహత్కార్యములను రుచి చూడగలుగుతారు. ఆయన యొక్క గొప్పతనాన్ని అనుభవించగలుగుతారు. అంత మాత్రమే కాదు, అలాంటి గొప్ప కార్యములే ప్రార్థన ద్వారా సాధించగలుగుతారు. జకర్యా గ్రంథంలో కూడా 7వ అధ్యాయం 12వ వచనంలో జకర్యా గారు చెప్తున్నారు, ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు వినక కురువిందము వలె కఠినపరుచుకున్నారు. ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు మీరు మీ మనసులను కఠినపరుచుకున్నారు అని జకర్యా పలుకుతున్నటువంటి మాటలు ప్రియులారా. జ్ఞాపకం చేసుకుందాం. ఇన్ని చోట్ల ఇంతమంది పాత నిబంధన ప్రవక్తల మీద, భక్తుల మీద యెహోవా ఆత్మ కుమ్మరించబడింది. రాజుల మీద, యాజకుల మీద యెహోవా ఆత్మ కుమ్మరించబడింది.
అద్భుతాలు జరిగాయి, మహత్కార్యములు జరిగాయి, యుద్ధాలలో విజయాన్ని సాధించారు, వారి శత్రువులను జయించారు. ప్రియులరా, మత్తయి సువార్తలో కూడా అనేక మంది మీదకి ఆత్మ కుమ్మరింపు జరిగింది. మత్తయి సువార్త 3:16 ఆత్మ పావురము వలె యేసుక్రీస్తు వారి మీదకి దిగి వచ్చింది. అదే వచనాన్ని మనం మత్తయి సువార్త 4:1 కూడా చూడగలం. ఆత్మ వలన అరణ్యమునకు ఆయన కొనిపోబడ్డాడు. యోహాను సువార్త 1:32 కూడా ఆత్మ పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చింది అని మనం చూస్తాం. యోహాను గారితోటి దేవుడు మాట్లాడాడు క్లియర్గా. తండ్రి అయిన దేవుడు సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు అంటే, ఎవరి మీదకైతే నా ఆత్మ దిగి వస్తుందో అతనే నేను పంపినవాడు, అతనే నేను పంపినవాడు, నా కుమారుడు అని నువ్వు నిర్ణయం తీసుకో, నిశ్చయం చేసుకో అని చెప్పి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి తండ్రి అయిన దేవుడు తెలియచేసినటువంటి మాట ఒకసారి చదువుకుందామా? యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 33వ వచనం. నేను ఆయనను ఎరుగనైతిని, అనగా బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తును ఎరుగనైతిని అని చెప్తున్నాడు. గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చుచున్నాడని నాతో చెప్పెను. ఎవని మీదకైతే ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చేవాడని దేవుడు యోహానుతోటి మాట్లాడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆత్మ రావడమే కాదు, కానీ దేవుని మీద నిలిచి ఉన్నది. ఎప్పుడో ఒకసారి ఆత్మ రావడం కాదు, ఎప్పుడో ఒకసారి ఆత్మకార్యాలు మన జీవితంలో కనబడడం కాదు. ఆత్మ మనలో నిలిచి ఉన్నట్లయితే సర్వదా ఎల్లప్పుడూ మనము ఆత్మపూర్ణులముగా చేయబడి ఆత్మకార్యాలను మాత్రమే చేస్తాము. శరీర కార్యాల జోలికి వెళ్ళనే వెళ్ళం. శరీరానుసారులుగా మనం బ్రతకం. అంతేకాదు, మత్తయి సువార్త 12:18 ఈయన మీద నా ఆత్మ నుంచెదను అనే మాట మనం చూస్తాం. లోక 4:14 ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళుట, దేవుడు ఆత్మ చేత బలపరచబడి గలిలయకు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ప్రియులరా, ఎంత చక్కని మాట. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు, ఈ లోకంలో శరీరధారిగా యేసు ప్రభు వారు ఉన్నప్పుడు దేవుని ఆత్మ నింపుదల కలిగిన వాడుగా, ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చిన నాట నుండి, బాప్తిస్మం పొందిన నాట నుండి ఆయన ఆత్మపూర్ణుడిగా, ఆత్మస్వరూపిగా, ఆత్మ స్వరూపిగా కాదు, శరీర స్వరూపముతోనే ఆయన ఉన్నాడు. ఆత్మ నింపుదల కలిగినటువంటి వాడిగా, ఆత్మానుసారమైనటువంటి విషయాల మీద ఆయన మరి శ్రద్ధ కలిగిన వాడుగా, ఆత్మానుసారుడుగా మనకి బైబిల్లో కనబడుతున్నాడు. ప్రియులారా, అంతేకాదు, యోహాను సువార్త 7:39 ఆయన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మ మనం చదువుతాం. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన నామములో, యేసుక్రీస్తు నామముందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకుంటారో వారందరూ కూడా ఆత్మను పొందుకుంటారు అని యోహాను 7:39 చూస్తాం. ప్రియులారా, ఆత్మ వారికి శక్తినిచ్చిన కొలది అపోస్తలులు, దేవుని బిడ్డలైనటువంటి వారు అన్య భాషలు మాట్లాడిరి. ఆత్మ ఉంటే అన్య భాషలతో మాట్లాడే శక్తి వస్తుంది అని కూడా అపోస్తల కార్యముల గ్రంథం 2:4 మనము చూస్తాం. మాటలాడిరి. ప్రియులారా, మాటలాడిరి. అపోస్తల కార్యములు 8:29 ఫిలిప్పు మీదకి ఆత్మ వచ్చింది. ఆ రథాన్ని కలుసుకోవడానికి, రథంలో ఉన్నటువంటి వ్యక్తిని కలుసుకోవడానికి, నపుంసకుడైనటువంటి వాడిని కలుసుకోవడానికి ఫిలిప్ పరిగెత్తాడండి రథంతో పాటుగా. ఎంత బలం, ఎంత శక్తి వచ్చినట్లు. అపోస్తల కార్యాలు 8:39 ప్రభువు ఆత్మ ఫిలిప్పు మీదకు వచ్చినప్పుడు ఫిలిప్పును ఆయన కొనిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం. ప్రియులారా, ఫిలిప్పు మరి నపుంసకుడైనటువంటి ఆ వ్యక్తికి కందాకే రాణి యొక్క ట్రెజరర్ అండి. ఈయన అన్ని
ఆవిడకున్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ధనాగారం అంతటి మీద కూడా ఇన్ఛార్జ్గా ఈయన పనిచేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 8:28 అధ్యాయం మొత్తం చదివితే ఈ విషయం అంతా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు తర్వాత చదువుకోండి. ఆ యొక్క ఫిలిప్ గారు ఇతన్ని ఎదుర్కోవడానికి రథంలో ఆయన కూర్చొని వెళ్తూ వెళ్తూ యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఫిలిప్ గారు దేవుని యొక్క ఆత్మపూర్ణుడై ఆ యొక్క కందాకే ఆ ఇన్ఛార్జ్ని నపుంసకుడైనటువంటి అధికారిని కలుసుకొని మరి ఆయనకు దేవుని యొక్క మాటలను మరి తేటతెల్లంగా వివరించి వెంటనే ఆయనకు బాప్తిస్మం ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాము, శరీర స్వభావము కలవారముగా మనం ఉండకూడదు, ఆత్మ స్వభావము గలవారుగా మనము ఉండాలి. దేవుని ఆత్మ మనలో నివసించుచూ ఉండాలి అని రోమాపత్రికలో 8:9 పౌలు గారు మనకి క్లియర్గా చెప్తున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని చాలా చక్కగా స్పష్టంగా బల్లగుద్ది చెప్తున్నటువంటి మాట పౌలు గారు. ఎవరికైతే క్రీస్తు ఆత్మ ఉండదో, అప్పుడప్పుడు వస్తుందని చెప్తారు, వారిలో క్రీస్తు వారు కారు. నివసిస్తూ ఎవరిలోనైతే క్రీస్తు ఆత్మ ఉంటుందో, దేవుని ఆత్మ ఉంటుందో వారు క్రీస్తువారు అని రోమా 8:9 భక్తుడైన పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులారా, అంతేకాదు మన శరీరం అయితే మనల్ని నశింపచేస్తుంది, మరణింపచేస్తుంది, కానీ ఆత్మ అయితే మనలను జీవింపచేస్తుంది అని రోమా 8:11 పౌలు గారు చెప్తున్నారు. చావునకు లోనైన శరీరము ఇది, కానీ ఆత్మ అయితే జీవింపచేస్తుంది అని చెప్పాడు. భయపడే ఆత్మ కాదు మనలో ఉన్నది, స్వతంత్రులుగా దత్తపుత్రాత్మ మనలో ఉన్నది. దాస్యపుత్రాత్మ కాదు, దాస్యపు ఆత్మ కాదు మనకున్నది, మనలో ఉన్నది దత్తపుత్రాత్మ. అందుకే మనము దేవుణ్ణి అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. మనము దేవుణ్ణి నాయనా తండ్రి అయ్యా అని పిలవగలుగుతున్నామంటే, వచింపశక్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేయగలుగుతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆత్మే. రోమా 8:26 ఆత్మ మన బలహీనతలను చూసి మనకి సహాయం చేయడానికి మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియులారా, ఆత్మ ఎప్పుడు కూడా బలపరిచేవాడు. దేవుని మర్మములను ఆయన పరిశోధిస్తాడు, రీసెర్చ్ చేస్తాడండి. దేవుని విషయాలా కావా, దేవుని ద్వారా కలిగినదా కాదా అనే ఆ రీసెర్చికల్ మైండ్ని దేవుడు మనకు దయచేస్తాడు. అలాంటి జ్ఞానమును, బుద్ధిని ఆయన మనకిస్తాడు. 1 కొరింథీ 2:10 పౌలు గారు తెలియచేసినటువంటి మాట, ఆత్మ బలపరుస్తాడు, దేవుని మర్మములను కూడా పరిశోధిస్తాడు అని పౌలు గారు తెలియజేస్తున్నారు. అంతేకాదు 1 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆత్మ మాటలు నేర్పిస్తాడు, మనకి నేర్పిస్తాడు. తండ్రి వలె, తల్లి వలె మన పక్కనే ఉండి ఎలాంటి మాటలు పలకాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. ఆయన మనలో నివసిస్తున్నాడు. పదే పదే ఈ మాట క్రొత్త నిబంధనలో పౌలు గారు చాలా చక్కగా చెప్పారండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? మనలో నివసిస్తూ ఉన్నాడు ఆయన. అయితే ఇన్ని రకాల ఆత్మలు, రకరకాల ఆత్మలు, దాస్యపు ఆత్మ, దత్తపుత్రాత్మ, భ్రమపరచు ఆత్మ, పిరికి ఆత్మ, ఇలాంటి ఇన్ని ఆత్మలను కూడా మనకి అవసరమైన ఆత్మ ఒక్కడే. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడింది, ఆత్మ ఒక్కడే, ఆత్మ ఒక్కడే. ఆయనే మన దేవుడు, ఆయనే మన ప్రభు, ఆయన జీవింపచేసే ఆత్మ. 1 కొరింథీ 15:45 వచనంలో మనం చూస్తాం, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 22వ వచనంలో మనం చూడగలం, ఆత్మను సంచకరువును ఆయన ఆల్రెడీ మనకు అనుగ్రహించి ఉన్నాడు. సంచకరువు అంటే ముందుగా దయచేయబడినది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:15 కూడా మనం 3:17 క్లియర్ డెఫినిషన్ ఇచ్చేస్తున్నాడు. అసలు ఆత్మ అంటే ఎవరు?
ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ. అంతేకాదు యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో కూడా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధింపవలెను అని మరి యోహాను గారు కూడా, భక్తుడైన యోహాను గారు కూడా రాస్తాడు. శిష్యుడైన యోహాను గారు కూడా జాన్ ది గాస్పెల్ రాస్తాడు. ప్రభువే ఆత్మ, దేవుడే ఆత్మ. ఆ ఆత్మ మనల్ని బలపరుస్తాడు. ఎఫెసీ 3:15 ఆత్మ బలపరుస్తాడండి, బలహీనపరచడు, కింద పడేయడు. ఇంకా ఎన్ని కార్యాలు ఆత్మ కలిగి ఉంటే ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 4:1 మనం చూడగలం. ఆత్మ ఐక్యమును కలిగిస్తాడు. 2వ దశలోనికెళ్ళి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆత్మ పరిశుద్ధపరుస్తాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఆత్మ తేటగా చెప్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మన మధ్య నివసింపజేసిన ఆత్మ అనే మాటలు మనం చదువుతాం. మన మధ్య నివసింపజేసిన ఆత్మ. ప్రియులారా, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో మనము చూడగలం. ఏమనంటే, నేను ఉత్తరవాదిని, సత్యస్వరూపియగు ఆత్మను నేను మీతో పాటు ఉంచి వెళ్తున్నాను. మనతో పాటు ఆయన ఉంచి వెళ్ళాడు. శరీరధారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు కార్య సాధకులుగా ఉన్నారు. ఇప్పుడు కార్య సాధకుడు, కార్యాన్ని జరిగించేది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడు. పాత నిబంధన కాలం అంతా కూడా దేవుడైన యెహోవా తండ్రి ఆయన కార్యాలను జరిగించాడు. క్రొత్త నిబంధనలో శరీరధారి అయిన యేసుక్రీస్తు వారు కార్యాలను జరిగించారు. ప్రజెంట్ కాలంలో ఆయన ఆత్మ మాత్రమే కార్యక్రమాలన్నిటినీ, ఆత్మీయ కార్యములన్నిటినీ మనతో పాటు ఉండి, మనలో నివసిస్తూ ఉండి కార్యాలని జరిగిస్తున్నాడు. ఆత్మ సాక్ష్యమిస్తాడండి. 1 యోహాను పత్రిక 5:6 5వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మ సాక్ష్యం ఇస్తాడు. ఆత్మ సత్యము గనుక ఆయన సాక్ష్యం కూడా సత్యమే అనే మాటలు మనం చదవగలం. యేసుక్రీస్తు వారి మీద, ఫిలిప్పు గారి మీద, ఆయన శిష్యులైన అపోస్తుల మీద ఆత్మ కార్యం జరిగింది. ప్రియులరా, అంతేకాదు శిష్యుడైన యోహానుని పద్మాసు ద్వీపమునకు కొనిపోయాడు ఈ ఆత్మ. ప్రకటన 1:10 ఆత్మవశుడనై ఉండగా ప్రభు దినమందు అనే మాటలు మనం చూస్తాం. ప్రియులారా, ఇవన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఈ గిద్యోను యొక్క జీవితంలో గిద్యోనును దేవుని ఆత్మ ఆవేశించను అనే మాట మనకు అర్థం అవ్వాలంటే, ఆత్మ యొక్క బలము, ఒక వ్యక్తిని ఆత్మ ఆవేశిస్తే ఎలాంటి బలమైన కార్యక్రమాలు జరుగుతాయో, ఎలాంటి అద్భుత కార్యాలు జరుగుతాయో అనేది మనకు అర్థం అవ్వాలని ఇన్ని రెఫరెన్స్లను మీ ముందుంచడం జరిగింది. మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. ప్రియులారా, ఆత్మ చాలా గొప్ప కార్యములను, అద్భుతములను, సూచక్రియలను, అసంభవమైన వాటిని సంభవింపజేయగలిగినటువంటి కార్యక్రమాలను మరి ఆత్మ జరిగిస్తాడు. అంతటి బలము ఆత్మకుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. అయితే 34వ వచనంలో యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించినప్పుడు అతడు బోర ఊదినప్పుడు అబీయజరు కుటుంబపు వారి అతని యొద్దకు వచ్చిరి. కేవలం సింపుల్గా ఒక ట్రంపెట్ని ఊదాడండి. ఈ బోరల గురించి చెప్పాలంటే ఒక పెద్ద పాఠం చెప్పుకోవచ్చు. దేవుని చిత్తమైతే ఒక దినాన మనము బోర గురించి వాక్యాన్ని నేర్చుకుందాం. అయితే ఆయన బోర ఊదినప్పుడు అబీయజరు కుటుంబపు వారు వచ్చారు. అంత మాత్రమే కాదు, ఆయన దూతలను పంపినప్పుడు మనష్షే కుటుంబపు వారు వచ్చారు, ఆషేరు గోత్రికులు వచ్చారు, జబూలును నఫ్తాలి గోత్రముల వారు కూడా వచ్చారు అని 34వ వచనంలో మనం చూడగలం. 35వ వచనం ప్రియులారా, అతడు మనష్షీలందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జబూలును నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడి వచ్చిరి, కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమును గొర్రెబుచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా
ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదు అని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను. ఆత్మపూర్ణుడైన తరువాత కూడా, ఆత్మచేత ఆవేశించబడిన తరువాత కూడా ఇంకా గిద్యోను సూచన అడుగుతున్నాడు. ఇది రెండవ సూచన. ఏమడుగుతున్నాడు? నా ద్వారా రక్షణ కలుగు చేసేదని నేను నమ్మాలి అంటే, నిర్ణయించుకోవాలంటే, నిశ్చయించుకోవాలంటే ఈ యొక్క సూచన కార్యం జరిగించని చెప్పి కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేలంతా ఆరిపోతే ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడే విధంగా చేయమని చెప్పి అడిగినప్పుడు దేవుడు ఆ విధంగా చేసినట్లు మనం చదువుతాం. 38వ వచనంలో అలాగున జరిగెను అని చదువుతాం. ఇక్కడ చాలా స్పష్టంగా పరిశీలించినట్లయితే 37వ వచనంలో చివరి భాగంలో గిద్యోను దేవునితో అనెను అనే మాట మనం చదువుతాం. 38వ వచనం మొదటి భాగంలో అలాగున జరిగెను అని మనం చదువుతాం. అదేవిధంగా దేవునితో అనెను, అలాగున జరిగెను అనే మాట రెండవసారి కూడా మనం చదువుతాం ప్రియులారా. చూడండి, ఇక్కడ నేను ఇంకా చదువుతున్నాను. 38 వచ్చిన అలాగున జరిగిన అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండి వరకు ఆ బొచ్చు నిండి మంచును పిడిచెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా, అంటే 39వ వచనం చివరి భాగంలో కూడా కేవలం జస్ట్ అలా దేవునితో అనగా 40వ వచనంలో ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను, మొదటి భాగంలోనే అలాగున చేసెను అని చదువుతున్నాం. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. ప్రియులారా, ఎప్పుడైతే గిద్యోను యెహోవా ఆత్మచేత బలముగా ఆవేశించబడ్డాడో, ఆత్మపూర్ణుడయ్యాడో, ఆత్మచేత బలాన్ని పొందుకున్నాడో, కేవలం ఆయన బోర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారందరూ వచ్చారు. దూతలను పంపినప్పుడు మనష్షీయులు, జెబూలూను వారు, నఫ్తాలి గోత్రికులు, ఆషేరు గోత్రికులు, 4 గోత్రాల వారందరూ మరి కూడి వచ్చిన వారందరినీ ఎదుర్కోవడానికి, గిద్యోనుకు సహకారులుగా ఉండటానికి యెజ్రెయేలు మైదానంకు వచ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవుని బిడ్డలముగా, దేవుని పనివారముగా, ఆయన సేవకులముగా దేవుని యొక్క ఆత్మను గనక మనం కలిగి ఉంటే పిలిస్తే వస్తారండి ప్రజలు. పిలిస్తే వస్తారు మనకి సహాయం చేయడానికి, పని చేయడానికి. కేవలం మనం పిలిస్తే, బోర ఊదితో వచ్చినట్లుగా పిలిస్తే వస్తారు. చాలా సింపుల్గా ఉంటుందండి ఆ పని. ఇక్కడ క్లియర్గా, ఎంతో ఈజీగా, చాలా చక్కగా దేవునితో మాట్లాడుతున్నాడు. మొత్తం 6వ అధ్యాయంలో 3 సార్లు మరి దేవుణ్ణి సూచన అడిగాడు. ఈ 33వ వచనం నుండి ఆఖరి వచనం అనగా 40వ వచనం వరకు 2 సూచనలను గిద్యోను గారు దేవునిని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. 2 సార్లు కూడా గిద్యోను దేవునితో అనెను అని మనము 37వ వచనము, 39వ వచనంలో మనం చూస్తున్నాం. దేవునితో అనెను 37వ వచనం ఆఖరి భాగం. తర్వాత 39వ వచనం ఆఖరి భాగం దేవునితో అనగా, కేవలం దేవునితో అన్నాడు. రిక్వెస్ట్ చేయలేదు, బ్రతిమాలలేదు, విజ్ఞాపన చేయలేదు, ఎక్కువసేపు ఆయన డ్రాగ్ చేయలేదు. కానీ కేవలం దేవునితో అనిన వెంటనే అలాగును చేశాను అని 2 సార్లు చూస్తాం. 38వ వచనం మొదటి భాగం అలాగున జరిగెను, 40వ వచనం మొదటి భాగం ఆ రాత్రి దేవుడు అలాగున చేశాను. ప్రియులారా, దేవుని ఆత్మ చేత నింపబడిన వారముగా, కుమ్మరింపు కాదండి కావాల్సింది, దేవుని ఆత్మ నింపుదర, ఫిల్లింగ్ విత్ స్పిరిట్. దేవుని ఆత్మ చేత గనక మనము నింపబడిన వారమైతే, గిద్యోను అడిగిన వెంటనే, అనిన వెంటనే దేవుని కార్యం ఎలా చేశాడో మన జీవితంలో కూడా మనము పలికిన వెంటనే, అడిగిన వెంటనే, తన జనులు నిద్రించుచుండగా యెహోవా వారికి దయచేయును అని మనం చదువుతాం. ఆయన తన్ను అడగక మునిపే తన బిడ్డలకు దయచేస్తాడు. వారు నిద్రించుచుండగా యెహోవా దయచేయును అని మనం చూస్తాం. మనం అడిగిన వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికంగా దయచేసేవాడు. ఎంతో బలముగా గిద్యోను మీదకి ఆత్మ వచ్చినప్పుడు ఈ కార్యము, సూచన కార్యం జరిగినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, నీలో దేవుని యొక్క ఆత్మ ఉన్నాడా?
దేవుడే ఆత్మగా నీలో నివసిస్తున్నాడా? దేవుని ఆత్మకు నివాసయోగ్యంగా మన జీవితం ఉందా? ఒకవేళ ఉన్నట్లయితే గిద్యోనులో జరిగినటువంటి అద్భుత కార్యాలు నీ జీవితంలో కూడా జరుగుతాయి. గిద్యోనును బలమైన బాణంగా దేవుడు ఎలా వాడుకున్నాడో నిన్ను కూడా ఆ విధంగానే వాడుకుంటాడు. దావీదును వాడుకున్నాడు, ఓబద్యాను వాడుకున్నాడు, దేవుడు సౌలును వాడుకున్నాడు, అనేక మంది మీదకి ఏస్కేలును వాడుకున్నాడు, జకర్యా యాజకుడైన జకర్యాను వాడుకున్నాడు. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆత్మతో నింపి యేసుక్రీస్తుని పని అంతా తుదముట్టించే వరకు తన కార్యమును నెరవేర్చి తండ్రి చిత్తమును నెరవేర్చే తన మనుష్య కుమారునిగా, ప్రియమైన కుమారుడిగా దేవుడు పంపి వాడుకున్నాడు. అనేక మంది భక్తులను వాడుకున్నాడు. శిష్యుడైన యోహానును వాడుకున్నాడు. ఇదంతా ఆత్మకార్యం ప్రియులారా. అంటే మనము దేవుని చేతిలో బలమైన బాణముగా వాడబడాలంటే ఖచ్చితంగా మనలో ఉండవలసిన లక్షణం ఏంటంటే యెహోవా ఆత్మను మనము కలిగి ఉండాలి. ఎలాంటి ఆత్మ నీలో ఉంది, ఎలాంటి ఆత్మ నాలో ఉంది అనే విషయాన్ని మనము పరిశీలించుకొని పరీక్ష చేసుకునవలసిన వారమై ఉన్నాము. ఆత్మ తానే తన కార్యాలను జరిగిస్తాడు ప్రియులారా. ఆత్మ కార్యసిద్ధి కలుగు చేసేవాడు. ఆత్మ తేట తెల్లముగా స్పష్టముగా మాట్లాడేవాడు. ఆత్మ బలపరిచేవాడు, జీవింప చేసేవాడు, ఏక మనస్సును పుట్టిస్తాడు, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తాడు. ఇదంతా కూడా దైవాత్మతో మాత్రమే సాధ్యమవుతుంది ప్రియులారా. ఇలాంటి దేవుని ఆత్మను మనం కలిగి దేవుని ఆత్మ పూర్ణులముగా ఆయన చేతిలో బలవంతులముగా వాడబడాలని ప్రభువు పేరట మనం చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమైడా, పరిశుద్ధమైన మీ యొక్క అమూల్యమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సహాయమును కొరకు ప్రభా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వినిన వాక్యాన్ని మర్చిపోకుండా ఆత్మపూర్ణులముగా బ్రతికి ప్రభా మీ ఆత్మకార్యముల మీద మేము మా దృష్టి ఉంచి మా ప్రభా శరీరానుసారులముగా కాక ఆత్మ అనుసారులముగా మా ప్రభా ఆత్మానుసారులముగా మీ యొక్క సేవలో మీ యొక్క పనిలో ముందుకు వెళ్లే భాగ్యమును దయచేయమని మమ్మల్ని వాడుకొని తండ్రి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నామని మా ప్రభులు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.